Yes. Hello everyone, this is Dr. Suresh Kumar Tatipamla from Piles and More Clinic, Karimnagar. ఈరోజు మనము పైల్స్ వాటి రకాలు ఎందుకు వస్తాయి, లక్షణాలు, ట్రీట్మెంట్ గురించి మనం చర్చించుకుందామండి. పైల్స్ అంటే బేసికల్గా మనం తెలుసుకోవాలంటే రక్తనాళాలు మలద్వారం దగ్గర వ్యాకోచించడం, అంటే ఉబ్బి బయటకు వస్తాయి, వాటిని పైల్స్ అంటాం. ఈ పైల్స్లో ఏంటంటే మనకు 4 రకాలు ఉంటాయి. ఇందులో మనం ఇప్పుడు ఈ ఫోటో తీసుకుంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1లో చూసుకుంటే ఏంటంటే మలద్వారం లోపటి భాగంలోనే ఉంటాయి, మనకు బయట కనిపించవు. గ్రేడ్ 2లో తీసుకుంటే ఏంటంటే మలద్వారం నుండి బయటకు వస్తాయి, మల విసర్జన తర్వాత లోపలికి వెళ్ళిపోతాయి. గ్రేడ్ 3లో తీసుకుంటే మలద్వారం నుండి బయటకు వచ్చి మలద్వారం బయటనే ఉంటాయి, మనం మల విసర్జన తర్వాత వేలు ద్వారా లోపలికి పుష్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి. వేరేస్ గ్రేడ్ 4 మలద్వారం బయటకు వచ్చి మనం ఫింగర్ ద్వారా పుష్ చేసుకున్నా కానీ లోపలికి వెళ్ళవు. సో ఈ విధంగా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 మనకు పైల్స్ అసలు ఎందుకు వస్తాయి. కామన్గా తీసుకుంటే ఏంటంటే కొందరికి ఫ్యామిలీ హిస్టరీలో జన్యుపరంగా వాళ్ళకు ఈ రక్తనాళాల కండరాలు వీక్ ఉండడం వల్ల ఆ రక్తనాళాలు వ్యాకోచించి బయటకు వస్తాయి. ఇది ఫ్యామిలీలో జెనెటిక్ వల్ల. అది కాకుండా కామన్గా తీసుకుంటే మలబద్ధకం వల్ల లాట్రిన్ పోయేటప్పుడు ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల రక్తనాళాలు కిందికి వ్యాకోచిస్తాయి. అలానే తీసుకుంటే ఎవరైతే ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తారో వాళ్ళకు కూడా రక్తనాళాలు కిందికి సాగదీయడం జరుగుతుంది. ప్లస్ ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీలో కడుపుల భాగంలో లోపల ప్రెషర్ పెరగడం వల్ల, రక్తనాళాల మీద ప్రెషర్ పెరగడం వల్ల రక్తనాళాలు కిందికి వ్యాకోచించి పైల్స్ వస్తాయి. సో ఈ విధంగా వివిధ కారణాల వల్ల పైల్స్ వస్తాయి మనకు. ఈ పైల్స్ లక్షణాలు ఏంది మనం చూసుకుంటే, ఇప్పుడు ఇందులో చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఇది రక్తనాళం వ్యాకోచించింది, ఇక్కడెక్కడన్నా చిన్నగా చిట్లిపోయినప్పుడు ఏంటంటే మన మల విసర్జన టైంలో మనకు రక్తం కారుతూ ఉంటుంది. రక్తం కారేమవుతుంది, మనిషి వీక్ అవుతాడు. విన్నారా? ఇది చాలామందికి మలద్వార విసర్జన టైంలోనే వస్తుంది, కానీ కొందరికి మల విసర్జన కాకుండా మధ్యలో కూడా వాళ్ళకు ఇన్నర్ వేర్ వెట్ అవుతూ ఉంటుంది రక్తం తోటి. అలానే తీసుకుంటే రెండవది, ఇప్పుడు మనకు బయటకు చర్మం ఇక్కడ ఏర్పడడం వల్ల స్వెల్లింగ్ వస్తుంది, అదొకటి. అలానే తీసుకుంటే ఈ లోపల రక్తనాళాల్లో ఉండే రక్తము ఫ్లో కాకుండా ఇక్కడనే గడ్డగట్టడం వల్ల మనకు ఒక కాయలాగా కంతిలాగా ఏర్పడుతుంది. ఈ కంతిలాగా ఏర్పడ్డది కూడా మనకు గట్టిగా గోలిలాగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే కంతిలాగా ఏర్పడ్డది లోపల చీము తయారైతే చీముగడ్డలాగా కూడా తయారవుతుంది మనకు. ప్లస్ ఈ బయటకు వచ్చిన ఈ మొల అనేది, పైల్స్ అనేది దాని చుట్టూ తేమ ఉండడం వల్ల మనకు మలద్వారం చుట్టూ తేమగా ఉండడము, దురదగా ఉండడము అలా జరుగుతుంది. సో వీటి లక్షణాలు ఇలా ఉంటాయి మనకు. వీటి వల్ల ఏమవుతుంది, బయటకు మనకు ఉండడం వల్ల కింద కూర్చోవడానికి ఇబ్బంది, లేకపోతే నడవడానికి ఇబ్బంది, మనకి ఇబ్బందులు జరుగుతాయి. సేమ్ వే మరి ఇవి తీసుకుంటే మనకి ఈ లక్షణాల వల్ల డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి పోతే డాక్టర్ ఏం చేస్తాడు, మనకు డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అని మనకు ఫస్ట్ మలద్వారం బయట భాగాలకు ఉబ్బుకొచ్చినాయా లేదా అని చూస్తాడు. దాంతోపాటు ఏంటంటే మనకు ప్రాక్టోస్కోపీ అని ఒక పరీక్ష ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే టీవీలో చూసి మనకు గ్రేడ్స్ డిసైడ్ చేస్తాడు. గ్రేడ్స్ డిసైడ్ చేశాక మనకు సింపుల్ పైల్స్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 పైల్స్ ఉన్నాయనుకోండి, యూజువల్గా ఏమవుతుంది, మనకు డాక్టర్ గారు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు మలబద్ధకం రాకుండా ఉండడానికి కానివ్వండి, కడుపులో ప్రెషర్ పెరగకుండా ఉండడానికి కానివ్వండి, ఏం చెప్తారు, లాట్రిన్ వచ్చినప్పుడు వెంటనే పోవాలి, ఆపుకోకూడదు. కడుపులో ప్రెషర్ పెరగకుండా ఎక్కువ బరువులు ఎత్తద్దు, వంగి పని చేయకూడదు, కడుపులో ప్రెషర్ పెరగకుండా. అలానే ఎక్కువ వెజిటేబుల్స్ తినాలి, ఎక్కువ ఫ్రూట్స్ తినడం అంటే ఫైబర్ డైట్ తీసుకోవడం వల్ల మనకేమవుతుంది, లాట్రిన్ ఫ్రీగా వెళ్ళిపోతాం, మలద్వారం ఏరియాలో ప్రెషర్ తగ్గుతుంది, రక్తనాళాల మీద ప్రెషర్ తగ్గడం వల్ల మనకు అవి కూర్చుంచకపోయే అవకాశం ఉంటుంది. అలానే రెగ్యులర్ వాకింగ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకు కండరాలు టైట్ అవుతాయి, దానివల్ల మనకు పైల్స్ పెరగకుండా ఉంటాయి, ఉన్నాయి కూడా కూర్చుంచుకుపోయే అవకాశం ఉంటుంది. సో మనము
నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. నాన్ వెజ్లో ఏముంటుంది, ప్రోటీన్ డైట్ ఎక్కువ ఉంటుంది, మసాలా ఫుడ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మనకేంటంటే లాట్రిన్ హార్డ్ స్టూల్స్ వస్తుంది. దానివల్ల మలద్వారం ఏరియాలో మనకు ఎక్కువ ప్రెషర్ వస్తుంది. సో నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. ఈ విధంగా మనం చేయడం వల్ల ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల పైల్స్ మనకు గ్రేడ్ 1 గ్రేడ్ 2లో తగ్గే అవకాశం ఉంటుంది. కానీ గ్రేడ్ 3 గ్రేడ్ 4 స్టేజ్కి వచ్చాక కొందరికి గ్రేడ్ 2లో కూడా తగ్గదు. తగ్గనప్పుడు ఏమవుతుంది, మనకు డాక్టర్ గారు మనకు మెడిసిన్ లేదా సర్జరీ అడ్వైజ్ చేస్తారు. మెడిసిన్లు ఏం చేస్తాం మనకు మోషన్ ఫ్రీగా వచ్చేయడానికి టానిక్ వాడడం కానీ, కొన్ని సందర్భాలలో ఏంటంటే ఈ రక్తనాళాలలో వీటి కండరాలు గట్టిపడడానికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు మలద్వారంలో అప్లై చేసుకోవడానికి నొప్పి తగ్గడానికి కానీ, ఈ కండరాలు గట్టిపడడానికి కానీ మనకు ఆయింట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. వీటితో పాటు మనకు తగ్గని పరిస్థితులు అంటే మనకు రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం కానివ్వండి, రక్తనాళాలు చీములా కానివ్వండి, గ్రేడ్ 4 అవ్వడం కానివ్వండి, విపరీతమైన రక్తం పోతుంది కానివ్వండి, మెడిసిన్ వాడినా తగ్గకపోవడం వల్ల మనకు అప్పుడు డాక్టర్ గారు సర్జరీలు అడ్వైజ్ చేస్తారు. ఈ సర్జరీ ఏంటంటే మనకు ఈరోజు లేటెస్ట్ టెక్నాలజీ రావడం వల్ల ఆల్మోస్ట్ పైల్స్కి డే కేర్ టెక్నాలజీ అంటే మనం తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ రక్తనాళ గ్రేడ్ 1 గ్రేడ్ 2లల్లో ఇక్కడ ఈ భాగంలోనే మనకు ఇంజెక్షన్ ఇవ్వడం అనేది స్క్లీరోథెరపీ అంటారు. ఇలా ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, రక్తనాళం అదే కుచించుకపోతుంది. సో మనకు ప్రాబ్లం ఏంటంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, అంటే సర్జరీ లేకుండానే. అలా కాకుండా బ్యాండింగ్ టెక్నాలజీ అంటే మనం ఇక్కడ ఒక చిన్నగా అంటే ఈ రక్తనాళం భాగంలో ఉరేసినట్టు చేస్తే ఈ కింది భాగం అదిచ్చేది పడిపోతుంది, మనకు సర్జరీ లేకుండా కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా కూడా ఇప్పుడు మనం లేటెస్ట్గా లేజర్ టెక్నాలజీ అని మనం తీసుకొచ్చాము, ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ అని. దీనిలో ఏం చేస్తాము, మనము ఈ రక్తనాళాల లోపటికి మనం చూసుకుంటే ఈ లేజర్ కరెంట్ అనేది ఈ పైల్స్ లోపటి భాగంలోకి పంపించేసి మనం బర్న్ చేస్తాం. బర్న్ చేయడం వల్ల ఆటోమేటిక్గా పైల్స్ అనేది ఊడిపోతాయి. మనకు పేషెంట్ ఏంటంటే తొందరగా అంటే కోలుకుంటాడు, నొప్పి తక్కువ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళిపోతాడు, హ్యాపీగా పనికి వెళ్ళొచ్చు. ఎవరికైతే గ్రేడ్ 4 స్టేజ్కి వెళ్తుందో మనం ఇప్పుడు ఈ స్టేప్లర్ టెక్నాలజీ అంటాం. ఈ స్టేప్లర్ టెక్నాలజీలో మీరు చూస్తే రక్తనాళాలు దీని లోపలికి వెళ్ళిపోతుంది, దీన్ని టైట్ చేయగానే అదే కట్ చేసుకుంటుంది, అదే కుట్లేసుకుంటుంది. దీని ద్వారా కూడా పేషెంట్ తొందరగా కోలుకుంటాడు. మనం అదే ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఏమవుతుందంటే వీటిని కత్తిరించి కుట్లేసి చేయడం వల్ల పేషెంట్ కోలుకోవడానికి నెల రోజులు పట్టేది. బట్ వేరేజ్ ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ చేయడం వల్ల 5 days to 1 week లోపల పేషెంట్ కోలుకొని ఆఫీస్ డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టెక్నాలజీలు అనేది అన్నిటినీ మనం పైల్స్ అండ్ మోర్ క్లినిక్ కరీంనగర్లో మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీకు ఎటువంటి నొప్పి లేకుండా, బాధ లేకుండా, అంటే వెరీ మినిమల్ పెయిన్ తోటి తొందరగా కోలుకుంటారు, తొందరగా ఇంటికి వెళ్తారు, మీరు తొందరగా కూడా జాబ్లకు వెళ్ళొచ్చు. విన్నారా? ఈ టెక్నాలజీ అన్నీ మనకు పైల్స్ అండ్ మోర్ క్లినిక్లో ఉన్నాయి. మీరు వచ్చి ఈ సేవలు వినియోగించుకోగలరు. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేసి తెలియజేయగలరనేది కోరిక. థ్యాంక్ యూ.